హలో సార్, నమస్తే సార్. నమస్తే. సార్ మీ పేరు, ఏం చేస్తుంటారు? నేను డాక్టర్ డివిఎల్ నారాయణరావు. నేను సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ హైదరాబాద్లో. ఈ ఐకాన్ వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ మీట్స్ అరేంజ్ చేసి డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి డాక్టర్స్ కూడా ఇంతకుముందు చాలా మీట్స్ జరిగాయి. అదేవిధంగా ఎంటర్ప్రినర్స్ని తీసుకొని ఎంటర్ప్రినర్స్ అనేవాళ్ళు ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ కానీ లేకపోతే ఆల్రెడీ ఎంటర్ప్రినర్షిప్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ యొక్క సిచ్యువేషన్ని బట్టి ఎలా డెవలప్ కావాలి, ఎలా పైకి రావాలి అనే దానికి వాళ్ళు సీనియర్స్ని, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని అందరినీ తీసుకొని వాళ్ళ ద్వారా వీళ్ళకి సజెషన్స్ ఇవ్వడం, కానీ సజెషన్స్ ఒక్కటే కాదు, ఇక్కడ సజెషన్స్తో పాటు వాళ్ళకి హెల్ప్ చేయటం, ఫైనాన్షియల్గా వాళ్ళకి అడ్వైస్ చేయటం, ఫైనాన్షియల్గా వాళ్ళని సపోర్ట్ చేయటము, ఇవన్నీ కోణాల్లో చూసుకొని వాళ్ళని పైకి తీసుకురావాలని ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉన్నారు. ఈ 2 రోజుల్లో ఎంటర్ప్రైనర్స్ కొంతమంది ఆల్రెడీ స్టార్టప్స్ చేసేవాళ్ళు కానీ, స్టార్టప్స్ చేయాలనుకునే వాళ్ళు కానీ, ఆల్రెడీ ఫీల్డ్లో బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. కానీ నా ఉద్దేశంలో నువ్వు ఎంటర్ప్రెనర్ కాదు, నువ్వు బిజినెస్ మ్యాన్ కాదు, స్టార్ట్అప్ ఇంకా స్టార్ట్ చేయలేదు, యు ఆర్ స్టిల్ ఏ స్టూడెంట్. ఈవెన్ ఫర్ దోస్ పీపుల్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్, బికాస్ ఇలాంటి మీట్స్లో వచ్చినంత మోటివేషన్ దేంట్లో రాదు. ఈవెన్ ఫర్ ద స్టూడెంట్, ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్, యంగ్స్టర్, యు ఆర్ నాట్ ఎనీథింగ్ నౌ, బట్ స్టిల్ వాళ్ళకు కూడా ఇది ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ అని నాకు అనిపించింది. సో న్యూ కమర్స్ కి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? అంటే ఎటువంటి థాట్ ప్రాసెస్ తో వాళ్ళు ముందుకు వెళ్ళాలి, ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి? న్యూ కమర్స్ జస్ట్ వాళ్ళు ఏంటంటే అక్కడ ఇక్కడ మనుషులు చూస్తారు, సినిమాలు చూస్తారు, దాంట్లో ఇది జరుగుతుంది అది జరుగుతుంది, ప్రజెంట్ ఏమవుతుంది చూస్తారు. వాళ్ళు ఏ ఫీల్డ్లో అయితే ఉన్నారో ఆ ఫీల్డ్లో ముందుకెళ్ళే వాళ్ళని చూస్తారు. ఆ ఫీల్డ్లో వచ్చేసేసి ఈ ఫీల్డ్ వలన ఎంత సంపాదిస్తామో చూస్తారు, ఈ ఫీల్డ్లో ఎంత వర్క్ చేయొచ్చు చూస్తారు. ఎట్ ద సేమ్ టైం యంగ్స్టర్స్లో ఉండేటువంటి వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడికి వచ్చే మోటివేట్ కావాలన్నా అని నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, ఇక్కడికి వస్తే మోటివేషన్ ఎలా అవుతారు అంటే, వాళ్ళు యంగ్స్టర్స్ని చూస్తే ఎస్పెషల్లీ స్టూడెంట్ డేస్లో ఉన్నప్పుడు చాలామంది నువ్వు ఒక బిజినెస్ స్టడీ చేస్తున్నావు, నువ్వు ఒక మెడిసిన్ చదువుతున్నావు, ఒక ఇంజనీరింగ్ చదువుతున్నావు, ఒక కంప్యూటర్ సైన్స్ చదువుతున్నావు, కానీ ఆ చదివే వాళ్ళల్లో సగానికి సగం మంది 50% వరకు కూడా దే ఆర్ నాట్ గోయింగ్ టు ద రైట్ డైరెక్షన్. ఫ్యూచర్లో ఏం చేయాలి, ఏం లేదు, చదువులో ఉద్యోగంలో మనం కాలేజీలో జాయిన్ అయ్యాము, చదువుకోవాలి, మనకు 6 రావాలి, 9 రావాలి, 10 రావాలి, పాయింట్స్ రావాలి, ఇంతే ఉంటుంది. అలాంటి వాళ్ళు కానీ ఇక్కడికి వస్తే నీకు 6, 8, 10 రావటం కాదు ముఖ్యము, దెర్ ఇస్ బియాండ్ దిస్ 10 సంథింగ్ ఎల్స్ ఇస్ దేర్ అనేటువంటిది వాళ్ళు ఎర్లీ స్టేజ్లో వాళ్ళ మైండ్లో పడే అవకాశం ఉంది. మరి మీ పర్సనల్గా మీరు బిజినెస్లో ఇప్పటి వరకు చాలా అప్ అండ్ డౌన్స్ చూసుంటారు అండ్ బ్యాడ్ సిచ్యుయేషన్స్ చూసుంటారు. సో న్యూ కమర్స్కి కొత్తగా ఏంటంటే ఇప్పుడు మనం క్విక్గా ఫేమ్ తెచ్చేసుకుందాం, క్విక్గా మనీ అర్న్ చేసేద్దాము, గివ్ అప్ ఇవ్వద్దు అని వాళ్ళకి అలా అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను యాక్చువల్గా నేను బిజినెస్ మ్యాన్ కాదు, నేను సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, నేను ఎక్స్పర్ట్ అండ్ ట్రైనింగ్ ద యంగ్స్టర్స్, యంగ్ సర్జన్స్, ఓకే, దోస్ టైప్ ఆఫ్ థింగ్. ప్రాబబ్లీ ఐ మే ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్, ఓకే, అండ్ వీ హ్యావ్ నాట్ ట్రైన్డ్ లైక్ ది షార్ట్ టర్మ్ మనీ, ఆల్ దోస్ థింగ్స్, ఓకే. లాంగ్ టర్మ్ నాలెడ్జ్ గెయినింగ్ అనే దాని మీద ఉన్నాము, బట్ మా పద్ధతిలో మేము ఫాలో అవ్వమని నేను ఎప్పుడు చెప్పను. కాకపోతే ఇమీడియట్గా ఏదో చేయాలనేటువంటి వాళ్ళ ఉండేటటువంటి రిస్క్స్ కూడా ఇలాంటి మీట్స్లో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, నాట్ జస్ట్ సంథింగ్ యూ డూ, యు ఆర్ కమింగ్ అప్ అండ్ యు టేకన్ some other person as an example who has short time has to be a big man. No, that is not the one which is being preached and taught here. Okay, here taught is what is the solid stuff, what is the character. They say 3 C's. Okay, your character is the first one which is most important rather than anything else. So that way అలాంటి షార్ట్ టర్మ్ తీసుకొని పైకి లేచినట్టే లేచి కింద పట్టం అనేటువంటిది లేకుండా ప్రొటెక్ట్ చేయడం కోసమే, ఈ యంగ్స్టర్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ మీట్స్ ఉపయోగపడుతున్నాయని నేను అనుకుంటున్నాను. Well said, sir. Thank you so much, sir.